ఈరోజు మధ్యాహ్నం ఎలక్షన్స్ ఇంకా పూర్తి కాకముందే మాగంటి సునీత ఒక ప్రెస్ మీట్ పెట్టి ఓటర్లని ఆమె వైపు తిప్పుకునే ఒక ప్రయత్నం చేశారు. సో అది రివర్స్ అయింది. మాగంటి సునీత ఇప్పుడు మీరు అందరూ నాటకాలు ఆడుతున్నారు, రకరకాలు చేస్తున్నారు, ఏడిస్తే ఏడ్చారంటారు, నవ్వితే నవ్వారంటారు, రకరకాల నాటకాలు ఆడుతున్నారు, రేపు 14 తర్వాత ఒక్కొక్కళ్ళ సంగతి చూస్తా అని వార్నింగ్ ఇస్తున్న క్రమంలోనే మాగంటి సునీత ఒక డైలాగ్ వదిలేరు. అదేంటంటే నైతిక గెలుపు మాదే అనే ఒక డైలాగ్ని మాగంటి సునీతగా వదిలేశారు. సో అది మరి స్క్రిప్ట్లో ఇచ్చారా, ఆమెకి అలా వచ్చేసిన తెలవదు, కానీ నైతిక గెలుపు అనే ఒక పదం ఏదైతే వాడారో అంటే ఓటమిని అప్పుడే ఒప్పుకున్నట్టుగా కనపడుతుంది. దాంతోపాటుగా ఈరోజు కేటీఆర్ ఎక్కడా కనపడలేదు. పోల్ మేనేజ్మెంట్ డబ్బులు పంచే విషయంలో కొంత బీఆర్ఎస్ వెనకబడిందనే అభిప్రాయాలు ఉన్నాయి. సో మొత్తం మీద ఈ అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుంటే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలవబోతుంది అనేది ఆదాబ్ హైదరాబాద్ యొక్క ఎగ్జిట్ పోల్స్ అంచనా. ఈరోజు పోల్స్ అన్నీ కూడా మేము చాలా క్షుణ్ణంగా పరిశీలించాం. పోల్ మేనేజ్మెంట్ ఎలా జరిగింది, లేకపోతే ఓటర్లతో మాట్లాడే ప్రయత్నం కానీ ఇవన్నీ కూడా మేము చాలా చక్కగా అబ్జర్వ్ చేసాం. కాబట్టి ఓటర్ల మనోగతాన్ని మేము పూర్తి స్థాయిలో క్యాప్చర్ చేసి మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. దీంతోపాటుగా ఆదాబ్ హైదరాబాద్ సర్వే అయితే ఇది మనం చూస్తే ఒకసారి కాంగ్రెస్ పార్టీకి 49% ఓటింగ్ రాబోతుంది, బీఆర్ఎస్కి 43%, బీజేపీకి 6%, అదర్స్కి 2% ఓటింగ్ రాబోతుంది. అంటే దీని ప్రకారం కాంగ్రెస్ పార్టీకి దగ్గర దగ్గర 10,000 మెజార్టీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇది మనకి ఆదాబ్ హైదరాబాద్ యొక్క ఎగ్జిట్ పోల్స్. ఒకసారి మిగతా ఎగ్జిట్ పోల్స్ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. చాలా ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. ఒకసారి మనం చాలా ఎగ్జిట్ పోల్స్ వచ్చినాయి, వాటన్నిటిని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి బీహారీ కూడా వచ్చినాయి, అవి కూడా మాట్లాడదాం. సో దీంట్లో మనకి ఇక్కడ ఇదేదో కంపెనీ వచ్చింది, హెచ్ఎంఆర్ అంట, మిర్రర్ ఆఫ్ పబ్లిక్ పల్స్ అని. సో దీంట్లో కూడా వీళ్ళు దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి 48.31%, బీఆర్ఎస్కు 43.18%, బీజేపీకి 5.84%, ఇక అదర్స్కి వచ్చి 2.67% ఇచ్చారు. సో కాంగ్రెస్ పార్టీకి ఒక 2% అటు ఇటు తగ్గచ్చు పెరగచ్చు అని చెప్తున్నారు. సో 2% తగ్గినా పెరిగినా పెద్దగా డిఫరెన్స్ కనపడలేదు. కాబట్టి ఈ హెచ్ఎంఆర్ చెప్పిన దాని ప్రకారం కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఇక్కడ ప్రధానంగా కనపడుతున్నాయి. ఇక తర్వాత ఈ చాణక్య స్ట్రాటజీస్ అనేది ఒకసారి చూద్దాం మనం. చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు కూడా ఒక ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేశారు. సో ఈ చాణక్య స్ట్రాటజీస్లో కూడా చాలా వెరీ నెక్ ఆఫ్ ద అంటే 46% కాంగ్రెస్కి, 43% బీఆర్ఎస్కి ఇచ్చారు. మనకు గుర్తున్నట్టయితే కనుక ఈ చాణక్య స్ట్రాటజీస్ కానీ వీళ్ళందరూ కూడా ఎన్నికలకు ముందు ఇచ్చిన సర్వేల్లో కాంగ్రెస్ పార్టీకి తక్కువ, బీఆర్ఎస్కి ఎక్కువ ఇచ్చారు ఈ సర్వే రిపోర్ట్స్ అందరూ కూడా. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వెరీ లిటిల్ మెజారిటీ అంటే జస్ట్ 3% మెజారిటీ ఇస్తున్నారు. సో ఈ 3% మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవబోతుంది అని చెప్తున్నారు. దాంతోపాటుగా ఒకసారి మనం డివిజన్ వైజ్గా కూడా ఇచ్చే ప్రయత్నం చేశారు వీళ్ళు. సో డివిజన్ వైజ్ కూడా కనిపిస్తుంది. ఇక మనం ఇంకొక సర్వే చూద్దాం. ఇది స్మార్ట్ పోల్స్ అంట. ఈ స్మార్ట్ పోల్స్ వీళ్ళ ఒపీనియన్ పోల్ చూస్తే ఒకసారి ఓవరాల్గా వీళ్ళు కాంగ్రెస్ పార్టీకి 48.2%, బీఆర్ఎస్కి 42.1%, బీజేపీకి 7.6%, అదర్స్కి 2.1% రాబోతుందని ఈ సర్వే సంస్థల వాళ్ళు చెప్పారు. సో దీన్ని బట్టి మనం ఒకసారి మాట్లాడుకుంటే కనుక ఇది ఎలా ఉందంటే అన్ని సర్వే సంస్థలు కూడా దాదాపుగా 48 నుంచి 49% కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినట్టు కనపడతా ఉంది మనకి. సో బీఆర్ఎస్కి 40 నుంచి 43% కనిపిస్తుంది. సో అన్ని వైపుల నుంచి చూసుకున్నా, ఎటు నుంచి చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ గెలుపు తథ్యం అని చెప్పే విధంగా మనకు కనపడుతుంది ఇక్కడ ఎక్కడ చూసుకున్నా.